ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 19. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. 2 రాజులు 2:9. దేవుడు ఎలీషాను నమ్మకమైన తన సేవకునిగా ఎట్లు సిద్ధపరిచినో చూచెదము. ఆరంభములో అతడు కేవలము ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడుగా ఉండెను. 2 రాజులు 3:11. పిహెచ్డి లేక ఏ ఇతర డిగ్రీ చదువుట కంటే కూడా ఈ పని బహు ప్రయోజనకరమైనది. డిగ్రీలు సంపాదించుటకు కష్టపడి చదివేవారు అనేకులు అనుమానములు కలిగి ఉందరు. వారు బాగా చదివి ఎంతో జ్ఞానం సంపాదించి ఉండవచ్చును, కానీ వారి విశ్వాసములో బలహీనముగా ఉందరు. ప్రభు ఎలీషాను పిలిచినప్పుడు అతడు 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు కఠినమైన పనిలో నిమగ్నమై ఉండెను. 1 రాజులు 19:19. కాబట్టి ఎలీషా తాను ఏలియా చేతుల మీద నీళ్లు పోయి పని చేయుచు తన సమయమును వ్యర్థం చేసుకొనుచున్నానని తలంచి ఉండవచ్చును. దేశములో దేవుని కార్యములకు వ్యతిరేకులైన అనేక అబద్ధ ప్రవక్తలు, ఇజబెలు వంటి శత్రువులు అనేకులుండిరి. ఇట్టి పరిస్థితులలో ఎలీషాకు భారమైన పని అప్పగించబడనై ఉన్నది. ఎంతో ప్రాముఖ్యమైన అవసరత ఉన్నప్పటికీ చాలా సంవత్సరముల వరకు దేవుడు ఎలీషాకు పని అప్పగించలేదు. ఏలియాకు సేవ చేయుట ద్వారా ఎలీషా దైవిక క్రమమును, విధేయతను, దీనత్వమును నేర్చుకునవలెను. ఇతర ప్రవక్తల పిల్లలు ఏలియా వద్ద నేర్చుకున్నటకు వచ్చి లేఖనములను గురించిన గ్రహింపును, జ్ఞానమును పొంది దానితో తృప్తి చెంది వెళ్ళిపోయిరి. కానీ ఎలీషా వీటితో తృప్తి చెందలేదు. దేవుని కొరకు ఫలవంతమైన, శక్తివంతమైన సేవకుడు కావాలనను గొప్ప కోరికను తన హృదయంలో కలిగిన వాడై అతడు ఏలియాకు పరిచర్య చేయుచూ వచ్చెను. చిట్ట చివరకు 2 రోజులు 2:9లో భూమి మీద ఏలియా జీవితము ముగించబడు సమయములో ఎలీషాకు ఏలియాను ఒక కోరిక కోరు అవకాశము లభించినది. అతడు పేరు ప్రఖ్యాతులు కానీ లోక సంబంధమైన లాభమును కానీ అపేక్షించలేదు. అయితే ఏలియాకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు తన మీదకి వచ్చినట్లు దయచేయమని అడిగాను. ఎందుచేతననగా తాను దేవునికి నమ్మకమైన, ఫలవంతమైన సేవకుడిగా కాగోరెను. దేవుని సేవించుటలో మన హృదయములలో మనము దురుద్దేశములు కలిగి ఉండకూడదు. ఎందుచేతననగా సాతాను యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యము అవమానపరచబడి సంఘములలో కలవరము కలుగునట్లు చేసి వాటిని మన హృదయములలో ఉంచుటకు ప్రయత్నించును. డబ్బు విషయమైన తమ ప్రేమను బట్టి ఎవరు అబద్ధ ప్రవక్తలో మనము సులభముగా చెప్పగలము. వారికెంత ఆదాయం ఉన్నను వారికి తృప్తి ఉండదు. ప్రజల నుండి డబ్బు లాగుకొనుటకై వారు ఏదో ఒక విధముగా వారి అక్కర్లను తెలియచేయుదురు. ఎడతెగక తమ అవసరతలను సూచన ప్రాయములుగా వెల్లడి చేయుదురు. అటువంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండవలెను. మాకు స్వస్థవరము కలదని కొందరు బోధకులు వెల్లడిపరుచుకుందరు. తమ స్వస్థతావరం గురించి ఆకర్షణీయమైన ప్రకటన కాగితములు గోడపై అంటించెదరు. విరివిగా ప్రచారములు గావించెదరు. అదే సమయంలో ప్రజల యొద్ద నుండి డబ్బు సంపాదించుటకు కుయుక్తితో కూడిన పన్నాగములు అనేకములు పన్నెదరు. అటువంటి వారందరి నుండి ప్రభు మనలను భద్రపరచునుగాక. మన హృదయములలో ధనాశకు స్థలమివ్వగానే అధికముగా మనకు డబ్బు ఎక్కడ లభించునో ఆ స్థలమునకు సాతాను మనలను నడిపించును. ప్రసిద్ధి చెందవలెననే కోరిక మనలోనున్న ఎడల సాతాను మనలను పొగడు వారి దగ్గరకు నడిపించును. ఆ విధముగా మనము దేవుని చిత్తములో నుండి వైదొలుగుదుము. సాతాను మన సొంత హృదయములే మనను మోసగించినట్లు చేయును. ప్రభువా, నా హృదయములో నుండి అయోగ్యమైన తప్పు ఉద్దేశములన్నిటినీ తొలగించుము. నీవు ఏ సమయంలోనైనాను ఎక్కడనైనాను ఉపయోగించుకున్నటకు ఆత్మచేత నింపబడిన నీ సేవకునిగా నన్ను సిద్ధపరచుము అని మనము ఎడతెగక ప్రార్థించువారమై ఉండవలెను.